वस्त्रं पुष्पालेंडी अभिवस्त्रावरुणानि शब्दनासिका पुण्यः पूजा द्रव्यानं प्रोक्ष्य एवं आत्मानं प्रोक्ष्य अक्षराలను పుష్పం తీసుకోండి నమస్కారం చేసుకోండి ఓం మధురేతే పునఃస్మాదికః పునః ప్రాణాయామే హాదేమోదే వచనమదే వేదాల స్వస్తి అమృతమయ ప్రాణాయ దూర్వారాంతై ఆకాశ మండలేనాం తంత్రామే అలంకరణాక్షరే పూజామి అక్షరలో ముందు పూజేయండి ఓం భూతాయ మహం Bawang mana sedikit भारतीय नारायण जैसे तो आखिर क्या पता है तो नली को ना आप क्या करते हैं दो लोग क्या इधर मूला मुड़ के अच्छा भी आए उधर ने ఉందమన ఇస్లాహ మధ్య మధ్యపానందర ప్రాంత కొబ్బరిలో నీళ్లు పెట్టినాయి సార్ అమృతాభిధానమసి ఉత్తరాభాగంలో ప్రామి అష్టో వృక్షాలయాం పాదో వృక్షద్ధా జగవిజ్ఞానం వందే విష్ణుం భగవంతుడోకైకనాథం గం 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 గణపదే మంగళం లాభశ్రేషాం శ్రేషాం శ్రేషాం బ్రహ్మ శేషాం దేవస్వామదే స్వజనార్థ नामदाम्बास्तारं दातारं दर्दं लाकाभिरामं परिरामं भयो हेर्माम्यं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थी मारुति समेत तेजोलिंगेश्वर स्वामी विजय दुर्गा देवता आलय सन्निधौ समस्त देवता आलय सन्निधौ कामरमोडले भीमरमोडले क्षेत्ररमले स्मरणर्गोणहरिजातवागण श्री कोदिनाम संवत्सरे दक्षिणायने यामन्तर्तौ कार्तिकमासे शुक्लपक्षे त्रयोदश्यां वात्राः बिल्वात्रे गुरुक्षत्रे शुभयोगे शुभकरणयामुना विशेषनिष्ठायां ततो श्रीमान् नर्मदा क्षेमदाय हरियोगा आयुरारोग्यश्रेया अभिवृद्ध्यर्थం అందరూ కూడా గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి భవానీలు నాన్ భవానీలు అందరూ తమ యొక్క పిల్లల పేర్లు అందరి పేర్లు మనసులో సంకల్పించుకోండి ఒక్కసారి గోత్రోద్భవస్నామధేశ ధర్మపత్ని దిశ गोत्रोद्भोजनामधेवती सौभाग्यवती ओम अरवेदावत्ते रुचिते उतिष्ठते चंदाभोस्मस्मभुरान्यवः प्राणापः 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 नवशिविष्यवः मध्वेश्वर नेल श्रीयन राय गंगे जमुने गोदावरी सरस्वती ओमदास काले नंदन गुरु अयांदल गार्गण श्री भवानी महोत्सव पूजा देगा अय्यप्प भजन महोत्सव पूजा देगा हर हर पार्वती हृदय नमः गोविंदा लंबोदर चौकंगा जगन्नाथ होमकेत्र नाट्यपाल जगन्ना मकर गंधर भगन्न हेरं स्कंदपुर षोडशैतान नामानि अभरे चारंबे ग्रामे गर्भकारी सिद्धिर सिद्धायते अनादिते त्वं तो भवन्तु गणाधिपति प्रसाद वैद्य शिरसा गुरुनामि विनायक नक्षत्रली कलगटु निवेशि महातकेसी स्वामी के सुंदरात भवानी के गणपति नमस्कारं करिष्यामि अल्पु पन्ने बयలు పెట్టుకున్న తర్వాత गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की పెట్టేసి ఆ వినాయకుడిని తీసి ఆ కలశం పక్కన పెట్టేయండి పైన పీఠం మీద ఆధ్వర్యంలో మామిడి గౌరనాయుడు వారి వారి సన్యాసమ్మ వారి కుమారుడు కోర్మా గణేష్ సూర్య మహేష్ వేళ ఆధ్వర్యంలో మరి చక్కటి అమ్మవారి పడి పూజ మరియు భజన కార్యక్రమం మరి అత్యంత వైభవపేతంగా అసలు మండపం చూస్తుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మరి ఇచ్చేసిన భక్తులందరూ కూడా చివరి వారి భవానీలో ఒక పక్కగా కూర్చోవాలి గుర్తించారు అక్కడ ఉన్న వాళ్ళు కనపడలేదు నాకు ఫోన్ చేసి చెప్తున్నా ఓకే
ప్రియగా సాయి డబ్బులతో కాదు, డబ్బులతో పూజ చేయాలి. డబ్బుల్లో పూజ చేయాలి. లక్ష్మీదేవి డబ్బుల్లో పూజ చేస్తారు. అది శ్రీ భవానీ భజ మహోత్సవే కళ్ళగద్దున అమ్మవారి పాదాల మీద వేయండి పుష్పాలు. కింద చిన్నమ్మవారికి పైన కూడా వేస్తూ ఉండాలి. ప్రాణ ప్రతిష్టాపనే మహత్తస్తు మహోత్తస్తు పాదయోః రాజ్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, దర్శయామి. ఆ ప్రసాదాలు అవుతే వైద్యం పట్టుకోమనండి, లేదంటే కొబ్బరికాయలు పట్టి వైద్యం పెట్టండి. నమస్తు సన్మంగళాని భవంతు నిత్యశ్రేయస్సు నిత్య సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు. నిరాంతరుద్ధాచమయందర్పయామి కర్పూరహారతి కర్పూరహారతి కర్పూరహారతి. అమ్మాకే అమ్మాకే దుర్గమ్మాకే దుర్గమ్మాకే దుర్గమ్మాకే. మీరు सरस्वती गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ममुदाचिनवा మా మనసు దోచినవాడు మా శ్రీనివాసుడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. జై వాణి ఆదిపోయినటువంటి కాళీపాద వలసిన వినాయక స్వామి స్మరించుకుందాం. అందరూ ఒకేసారి ముఖ్యంగా చెప్పండి. అందరూ కూడా జై వాణి జై వాణి. కొత్త గణపయ్య తెరను గణేశ తెరణాలయ్య బుద్ధి బుద్ధి గణపయ్య కొత్త గణపయ్య తెరను గణేశ తెరణాలయ్య ముద్దగారు తండ్రి మూల గణపయ్య తెరను గణేశ తెరణాలయ్య ముద్దగారు తండ్రి మూల గణపయ్య తెరను గణేశ తెరణాలయ్య బుద్ధి బుద్ధి గణపయ్య కొత్త గణపయ్య తెరను గణేశ
సుఖీవయ్యా కావడి బంగారు కావడి మలై ముంగునకు పాల కావడి కావడి బంగారు కావడి కావడి బంగారు కావడి మలై ముంగునకు చక్కన కావడి కావడి
నీకు మల్లె పూల మాలలే తెచ్చినామమ్మ నీకు సన్నగాజు పూలే తెచ్చినామమ్మ మల్లె పూల మాలలే తెచ్చినామమ్మ జై భవానీ భవానీ అందరూ కూర్చోండమ్మా జై భవానీ భవానీ మధ్యలో గాలి వచ్చాడు కూర్చోండి దయచేసి మీటర్ దగ్గర Hello.
రామరాజు గారు గురుస్వామి గారు ఇచ్చేశారు. వారికి ఈరోజు భజన దాతైనటువంటి వారు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. శ్రీ సత్కారం అందరూ కూడా జరిగిన రోజు జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. మరి ఈరోజు విశాఖపట్నం నుండి ఇచ్చినటువంటి సూర్యబాబు గారు జై భవానీ, జై భవానీ. అమ్మవారి యొక్క బీజాక్షర శ్లోకం మీరు విజయవాడ వెళ్తే అమ్మవారి రాజద్వారం మీద రాసుకుంటుంది. చదవండి. అమ్మవారు దర్శించుకున్నాక శ్లోకాన్ని చదవండి. అమ్మవారు ఎవరింట పుట్టిందో ఈ పాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది యూట్యూబ్లోనో పుస్తకాలను దొరకదండి. నేను సొంతంగా రాసుకున్నటువంటి పాట. బ్రహ్మ పద్మ విష్ణు శివ భాగవత భవిష్యత్ మార్కండ అగ్ని బ్రహ్మకైవర్త లింగవర శ్రామవామన మచ్చ కూర్మ బ్రహ్మాండ గౌడ అష్టాదశ పురాణాలని ఉన్నటువంటి విషయాన్ని తీసుకున్న అమ్మవారి యొక్క పాటని 2012లోనే సొంతంగా రాసుకోవడం జరిగింది. భవానీ రోజులు ఎక్కువగా పాడుతున్నాం. అందరూ కూడా అమ్మవారి యొక్క పాదపద్మములను వీచుకుంటూ చక్కగా తిరిగించవలసిందిగా కోరుకుంటున్నాం. సురాసురాకుడు వారిని వచ్చినయమ్మ తన్ను రోనంబిన ఎలుగుడంబల మనమ్మున ఉండిడి అమ్మ విజయ దుర్గమాయమ్మ కృపక్తి నిత్యుడు మహాత్మ కవిత్వ కోటిత్వ సంపదన్ మహాకాళి మహాలక్ష్మి మహాదేవి మహాసరస్వతి జగదాంబికా స్వరూపిణి కృష్ణవేణి శ్రీనివాసిని ఇంద్రకీల నిత్య నివాసిని గణపతిని సన్ముఖుని అయ్యప్పను మమ్ములను కన్న తల్లి మల్లికార్జున ముద్దులు రాణి భక్తకోడి బంగారాణి శ్రీ దుర్గా మల్లేశ్వరి భవానీ మాయికి తేజోలింగేశ్వర స్వామి వారికి దుర్గా అమ్మవారికి అందరూ చెప్పాలండి. జై భవానీ, జై భవానీ. అమ్మ తల్లి దుర్గా భవానీ లోకమాత నీవే భవానీ. అమ్మ తల్లి దుర్గా భవానీ లోకమాత నీవే భవానీ. కలియుగ భగవతి దుర్గా భవానీ కరుణలవల్లి దుర్గా భవానీ కరుణలవల్లి దుర్గా భవానీ కరుణలవల్లి దుర్గా భవానీ. అమ్మవారి సృష్టికి పూర్వం బ్రహ్మప్రథమ మానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి అంటే అమ్మవారు సతీదేవిగా జన్మించడం జరిగిందండి. అటువంటి అమ్మవారి నిరీశ్వర యాగం జరుగుతుంది.
ఈశ్వరుడు లేని యాగం నిరీశ్వర యాగం. ముక్కోటి దేవతలు కూడా ఆ యాగానికి వెళ్తుండగా అమ్మవారు కూడా వెళ్తారని అడగడం జరిగింది. పిలవని పేరండానికి అవమానం పాలయ్యే కంటే ఊరుకోవడం మంచిదని స్వామివారు సెలవిచ్చారు. అమ్మవారికి వెళ్ళినటువంటి అమ్మవారికి అక్కడ అవమానం ఎదురైందండి. అమ్మవారికి 53 మంది చెల్లెళ్ళు ఉన్నారు. అందులో అతి ముఖ్యమైన వాళ్ళు మనుషులు గాని పశుపక్షాదులు గాని అమ్మవారి యొక్క చెల్లెళ్ళ నామాల్లోనే జన్మించాలి, అమ్మవారి యొక్క చెల్లెళ్ళ నామాల్లోనే మరణించాలండి. వారు ఎవరయ్యంటే గనక స్వాదశ కళలు ప్రదర్శించే చంద్రుని యొక్క భార్యలండి. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వశ, పుష్యమి, ఆశ్లిజ, మగ, బొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, కనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ 27 నక్షత్రంలో కూడా అమ్మవారి యొక్క చెల్లెళ్ళు. అమ్మవారికి అవమానం ఎదురైతే అమ్మవారి యొక్క కుడికాలు నుంచి అగ్నిని రాజేసుకుని అమ్మవారి యొక్క దేహాన్ని అగ్నిగుండంలో వేసుకోవడం జరిగింది. ఇది తెలిసినటువంటి పరమేశ్వరుడు అమ్మవారి యొక్క దేహాన్ని సాగుతుండగా భుజాన్ని సాగుతుండగా నారాయణి సోదరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క విష్ణు చక్రంతో అమ్మవారి యొక్క దేహాన్ని ఖండఖండాలుగా చేశాడండి. యావత్ ఈ ప్రపంచంలోనే అమ్మవారి యొక్క దేహ భాగాలు 64,000 భాగాలుగా పడ్డాయి. ప్రపంచానికే పూజగదైనటువంటి భారతదేశంలో 108 భాగములు పడ్డాయండి. 108 పేర్లు చెప్తే మా సాయి గురుభవాని గారు వెళ్ళిపోమంటారు. 18 పేర్లు మాత్రమే చెప్తాను. లంకాయాం శాంకరి, కామాక్షి, కంచికాపురే, ప్రస్తునే, శుక్ల, మైసూరే, మహాచండి, అలంపురే, జోగులాంబ, శ్రీశైలే, భ్రమరాంబిక, కొల్హాపురే, మహాలక్ష్మి, ఉజ్జయిన్య, మహాకాళిక, మోహోరియే, యాగవీరిక, ఓద్యానాం, గిరిజాదేవి, పీఠికాయాం, పురయోధిక, దక్షిణాటికే, మాణిక్యాంబ, ప్రయాగే, మాధవీశ్వరి, హరిక్షేత్రే, కామరూపిణి, జ్వాలాయాం, వైష్ణవి, గయాయాం, గౌరిక, వారణాసి, విశాలాక్షి, కాశ్మీరే, సరస్వతి. ఈ అష్టాదశ శక్తిపీఠములని శ్లోకముగా గాని మంత్రముగా గాని మనం ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు చెప్పుకున్నట్లయితే అమ్మవారు శత్రు వినాశనం జరిపి విజయాన్ని
Mama,
పై నెలకొని ఉన్న సిద్ధి రాత్రి దుర్గమ్మ महिषासुरप्रिये नित्यं कौशिकी पीतवासिनी अट्टहासे मोहमुखे नमस्ते सुवर्णप्रिये उमेश गांबरी श्वेते कृष्णे कैटभनाशिनी हिरण्याक्षि हिरूपाक्षि सुरतु धूम्राक्षि नमोस्तुते जम्बू कनक सेचे सुनित्यं सन्निहितारये तं ब्रह्म विद्या विद्यानां महानिद्रा च देहिनं स्कन्दमाता भगवती दुर्गे कान्तारवासिनी कान्तारभय दुर्गे सुभक्तानां चालये सुखं नित्यं वसति पाताले युद्धे दानवा तम जब्बली मोहिनी च माया श्री सदैव संध्या प्रभवती सैव सावित्री जननी तदा दृष्टिर पुष्टिर दीप्तिर चंद्रादित्य विवर्धिनी भूति भूति मतां संगे वीक्षते सिद्धसारिणी सुधा सिद्धं महादेवी विशुद्धे नामधरात्मना जयोपम मेनिच्चुं तत्प्रसाद तणाजिने शिवाणी भवानी सार्वाणी रुद्राणी भद्राणी कात्यायनी भैरवी कनकदुर्गांबिके देवी दुर्गांबिके विजय दुर्गांबिके कदम्बवनवासिनी सुंगेरी मध्यक्षामृत समुद्र प्राणी चिंतामणि गृह श्रीनिवासिनी पंचब्रह्म सिंहासिनी श्री ललिता त्रिपुर सुंदरी माई की नवकोटि शक्ति చేభారి భవానీలు స్వాములు మొక్కల మీద కూర్చొని भावनस्तु विश्वस्य कल्याणमस्तु विश्वस्य कल्याणमस्तु विश्वस्य कल्याणमस्तु हरि ओम शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु వాసుదేవ 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 అందరూ చెప్పాలండి తులసి మాతాకి జై మాతాకి జై ఓ మాతాకి జై భగవద్గీతకి జై రాజా రామచంద్రమూర్తికి జై గ్రామ దేవతలకు జై గురువు గారికి జై భారత్ మాతాకి జై జై హింద్ భవానీలు భవానీలు అక్కడి నుంచి ఆదించండి జై భవానీ నవకోటి శక్తి సైత దుర్గామల్లేశ్వరి అమ్మవారు శ్రీ 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 పార్వతీ సమేత తేజోలింగేశ్వర అయ్యప్ప స్వామి వారి శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర చక్కటి అమ్మవారి పడి పూజ భజన కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులు స్థానికులు శ్రీ ఎల్లగడ్డ
రమేష్ గారు. గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమం అంతా రేపు వస్తుంది. మరి భవానీలు అందరూ కూడా తిలకించి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన అందరికీ షేర్ చేసి ప్రతి ధర్మం అనే కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా మరి రమేష్ గారు ఇచ్చేసి చక్కగా వారి యొక్క సమయాన్ని ఇక్కడ కేటాయించి ప్రతి కార్యక్రమాన్ని కూడా కవర్ చేస్తూ మరి మన అందరికీ కూడా ఇక్కడ కొంతమందే ఉన్నాం, చూడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక అన్ని కార్యక్రమాలని కూడా కులాలకి మతాలకి అతీతంగా మరి రమేష్ గారు ఎప్పుడూ కూడా గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ వీరందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ రమేష్ గారి తరపున రేపు సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే రేపు ఈ కార్యక్రమం ఆ గోదావరి దోస్తులో తప్పనిసరిగా అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుకుంటూ రమేష్ గారికి గోదావరి దోస్తుకి జై హింద్ కొడుతూ
అందరూ